ఏలూరు జిల్లా కైకలూరులో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగింది. బీసీ, ఎస్టీ మైనారిటీలకు నిజమైన సాధికారత జగన్మోహన్ రెడ్డి కల్పించారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. విద్య, వైద్యం పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. టీడీపీ నేతలు సైతం జగన్మోహన్ రెడ్డి పాలన చూసి అభినందిస్తున్నారని అన్నారు. టీడీపీ హయాంలో బీసీలకు రాజ్యసభ ఇచ్చిన సందర్భం లేదని అన్నారు. చంద్రబాబు నాయుడికి పేదలపై చిత్తశుద్ధి లేదని, దాచుకో విధానం చంద్రబాబుదని విమర్శించారు. అవినీతి కార్యకలాపాలకు పాల్పడిన చంద్రబాబు చట్టం నుండి తప్పించుకోలేరని అన్నారు. సామాజిక న్యాయం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్ చేశారు. చెప్పని కూడా చేస్తున్న గొప్ప మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. 70% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీస్ ఇచ్చి మరి 5 ఉప ముఖ్యమంత్రులు 4 ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీకి ఇచ్చిన గొప్ప ముఖ్యమంత్రి. ఇవాళ 36 కులాలను వెలికి తీసి నేను బీసీనైనా ఇంతమంది 36 కులాలు బీసీలు ఉన్నారని చెప్పి ఇప్పుడు నాకు జరిగింది. అటువంటి 56 కార్పొరేషన్ నుంచి ఈ రోజున మరి మంచి పరిపాలన సాగిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షం వాళ్ళు అంటున్నారు ఏంటి వాళ్ళ కుర్చీలో వ్యాపం లేదు. ఒక పదవి, ఒక అధికారాన్ని కట్టబెట్టి ఆ సామాజిక వర్గానికి న్యాయం జరిగే విధంగా ఒక ఎస్పీ దగ్గరికి వెళ్ళినా, ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా పని నిలబడి చేసుకునే సత్తా ఆ చైర్మన్ ఇచ్చారు. మనోరేతంగా వెల్లూరు బై ఎలక్షన్లోకి వెళ్ళినప్పుడు ఏదైతే మన